Today, the topic is the meek shall inherit the earth. ఈ రోజు కొరకైన అంశం సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు. This word meekness is translated in different ways, even in the English translations. ఈ సాత్వికం అనే ఈ పదం పలు రకాలుగా అది అనువదించబడింది. ఇంగ్లీష్ భాషలో కానీ తెలుగులో కానీ రకరకాల పదాలు ఉన్నాయి. So then, it says like even in, I think, I don't know whether in Telugu, whether it is humility or meekness, which is there, brother, in Telugu? హ్యూమిలిటీ డిఫరెంట్ వర్డ్ బ్రదర్. దీనత్వం, Ah. మీక్నెస్ సాత్వికం ఆర్ సాధు గుణం. Oh, very good. Wonderful. That is exactly what I wanted. Because when I went through English, you find that many translators are put as humble. అయితే ఇంగ్లీష్ లో చూస్తే చాలా అనువాదాల్లో ఎలా పెట్టబడిందంటే దీనత్వం అని పెట్టారు అక్కడ. But actually, the meaning here is in the original King James version, it is meekness. అయితే కింగ్ జేమ్స్ వర్షన్ లో అంటే తెలుగులో కూడా ఇక్కడ మనకి ఏమని రాయబడి ఉందంటే 5వ అధ్యాయం మత్తయి సువార్తలో సాత్వికులు అని రాయబడి ఉంది. That means those people who are meek or gentle. అంటే దాని అర్థం ఎవరైతే సాత్వికంగా ఉంటారో, ఎవరైతే మృదువుగా ఉంటారో, they shall inherit the earth. వారు భూమిని స్వతంత్రించుకుంటారు. Now we want to understand what is this earth. అయితే ఇప్పుడు మనం ఈ భూమి అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. That is what I would like you to understand. What is this earth? అయితే ఈ భూమి అంటే ఏంటో మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. I used to read this and I used to have different understanding about that. దీని గురించి నేను చదువుతూ ఉండేవాడిని, దీని గురించి రకరకాల ఆలోచనలు నేను కలిగి ఉండేవాడిని. But recently the Lord opened my eyes to see that here earth means what you lose because you are meek. అయితే కొద్ది రోజుల క్రితం ప్రభు నాకు దీంట్లోంచి ఏం చూపించారంటే ఈ భూమి మీద నువ్వు సాత్వికుడు అయినందుకు వేటినైతే ఉపయోగించగలుగుతున్నావు. When we are meek, you lose something. You lose. ఓకే. మీరు సాత్వికులుగా ఉంటే మీరు ఈ భూమి మీద కొన్ని కోల్పోతూ ఉంటారు. You don't fight for it and therefore you lose it. మీరు దానికోసం పోరాడరు గనుక దాన్ని కోల్పోతూ ఉంటారు. You are not fighting. మీరు పోరాడటం లేదు. You are not fighting. మీరు పోరాడటం లేదు దానికోసం. For something. You are not fighting దానికోసం. for something. మీరు పలానా దానికోసం మీరు పోరాటం చేయట్లేదు. You are not fighting for that. దానికోసం మీరు పోరాడట్లేదు. And therefore we think that we have lost it. మనం అనుకుంటాం దాన్ని మనం కోల్పోయాం అనుకుంటాం. But the promise, beloved brothers, beloved sisters, is this. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, వాగ్దానం ఏంటంటే ఇది. Whatever you are losing because you don't fight, you shall inherit it from Christ. మీరు పోరాటం చేయకపోవడం వల్ల దేన్నైతే మీరు కోల్పోతున్నారో దాన్ని మీరు క్రీస్తులో మరలా తిరిగి పొందుకుంటారు. You will receive it back. You will get it. మీరు మరలా దాన్ని పొందుకుంటారు. Now we may think that, because I didn't fight and therefore I lost it. మనం అనుకోవచ్చు నేను దానికోసం పోరాడలేదు అందుకే అది నేను పోగొట్టుకున్నాను. And therefore I won't get it. కాబట్టి నేను పొందుకోను దాన్ని. I remember in my life, I remember once I applied for, where I was working earlier, and I applied for housing. అయితే నేను ఇంతకుముందు ఎక్కడైతే పనిచేసేవాడినో అక్కడ ఇల్లు కొనుక్కోవడం కోసం నేను దాని కోసం అప్లై చేశాను.
And then after 2 days or after 1 week, I got information that the house is not allotted to you. అయితే 2 రోజుల తర్వాత వారం తర్వాత నాకు ఒక సమాచారం వచ్చింది ఏమనంటే మీకు ఏ ఇల్లు ఇక్కడ కేటాయించబడలేదు అని వచ్చింది. And then I said, Lord, I am eligible for that, and I applied, and then I should be getting it, but then I am not getting it. Lord, I thank you for that. అయితే నిజానికి నేను దానికి అర్హుడిని, దాన్ని పొందుకోవడానికి ప్రభా నేను దానికి అప్లై చేశాను, కానీ దాన్ని పొందుకోలేకపోతున్నాను, నీకు వందనాలు ప్రభా. But then the Lord said, why don't you go and talk to the person in charge? అయితే ప్రభు ఏమని చెప్పాడంటే ఎందుకని నువ్వు వెళ్ళి దీని అంతటిని చూసుకుంటున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడకూడదు అని చెప్పాడు. So I went and met that person in charge of that housing allotment. అయితే ఇళ్లను కేటాయించే వ్యక్తి, ఎవరైతే నిర్వహించే వ్యక్తులను చూసుకునే వ్యక్తి ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి కలుసుకున్నాను. And the first sentence I said that. నేను చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, I said, sir, I didn't come here to fight. సార్ నేను ఇక్కడికి ఏదో గొడవ ఆడడానికి రాలేదు. But I want you to know that the committee has made a wrong decision. అయితే నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, మీకు ఏం తెలియపరచాలనుకుంటున్నానంటే ఈ కమిటీ ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంది అని. And then I presented my case. అయితే నా యొక్క విషయాన్ని అంతటిని అతని ముందు చెప్పుకున్నాను. And then he said, okay sir, you go, I'll get back to you. అప్పుడేమన్నాడంటే, సరే సార్ మీరు వెళ్ళండి, మేము మరలా ఏ విషయం చెప్తాను అన్నాడు ఆయన. And I said, if your decision is not giving their house to me, that is perfectly all right. I will never fight, but I want you to know the facts. అయితే మీరు ఒకవేళ నాకు ఆ ఇల్లు కేటాయించకూడదు అనేది మీ చివరి నిర్ణయం అయితే నేను దానికోసం ఏం పోరాడాలనుకోవట్లేదు, కానీ మీకు ఇక్కడ వాస్తవాలు తెలియజేయాలనుకుంటున్నాను అని చెప్పాను. And after 1 week, I got a letter from the directorate. అయితే ఒక వారం తర్వాత డైరెక్టరేట్ దగ్గర నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది. From the same person saying that you are allotted the house which you have applied for. అదే వ్యక్తి దగ్గర నుంచి ఈ ఉత్తరం వచ్చింది, మీరు దేనికోసమైతే అప్లై చేసుకున్నారో అది మీకు కేటాయించబడింది అని. And the committee made a mistake and we regret that. అయితే ఇక్కడ కమిటీ ఒక పొరపాటు చేసింది, దాని విషయం మేము చింతిస్తున్నాం అని చెప్పారు. Because I didn't want to fight. I didn't want to make an issue out of it. అయితే నేను దానికోసం గొడవ చేయాలనుకోలేదు, పెద్ద విషయంగా చేయాలనుకోలేదు. నేను meekness and being quiet and agreeing with their decision, that's fine. తాత్వికం, మౌనంగా ఉండడం, వారు తీసుకున్న నిర్ణయాలతో సమ్మతించడం పర్వాలేదు. Your decision is this, but I want you to know the facts. మీ నిర్ణయం ఇది, ఓకే, కానీ మీకు ఈ వాస్తవాలు తెలియజేయాలనుకుంటున్నాను. I told them that, sir, even if you do not change your decision, that is perfectly all right with me. నేను ఆయనతో ఏమని చెప్పానంటే, అయ్యా మీరు ఒకవేళ మీ నిర్ణయాన్ని మార్చుకోకపోయినా సరే అది నాకు ఏం పర్వాలేదు అని చెప్పాను. Beloved brothers, remember this, that ప్రియ సహోదరులారా, because of meekness you lose something. God is seeing all that. Remember that. అయితే ప్రియ సహోదరులు దయచేసి దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. సాత్వికంగా ఉండడం వల్ల మీరు దేన్నైనా కోల్పోతూ ఉన్నట్లయితే ప్రభువు చూస్తూ ఉన్నాడని గుర్తుంచుకోండి. I want to show this verse. I hope all of you know this verse. It's an amazing passage in John chapter 18. అయితే మీకు ఒక లేఖన భాగం చూపించాలనుకుంటున్నాను, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఇది అద్భుతమైన లేఖన భాగం, యోహాను సువార్త 8వ అధ్యాయం 18 verse 36. 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. Brother, please read. ఓకే. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు అనెను. You know what Jesus said? With what dignity that he is answering. He's standing there and he's answering to Pilate.
చూడండి ఇక్కడ యేసు ఏం చెప్తున్నాడు, అక్కడ పిలాతు దగ్గర నిలబడి ఎంత మర్యాదగా, ఎంత హుందాగా ఆయన ఈ మాటలు చెప్తున్నాడు ఒకసారి చూడండి. He says, my kingdom is not of this world. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. If my kingdom was of this world, ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే my servants will fight. నా సేవకులు పోరాడుతూ ఉంటారు. They will not be meek. వాళ్ళు సాత్వికులుగా ఉండరు. We would have definitely, my servants would have fought. ఖచ్చితంగా నా సేవకులు పోరాడి ఉంటారు. And then I will not be delivered to the Jews. మరియు నేను యూదులకు అసలు అప్పగింపబడను కూడా. But he says, my kingdom is not of this world. కానీ ఆయన ఏమంటున్నాడంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. So, beloved brothers and sisters, remember this, the clear proof that your kingdom is not of this world is that you don't fight. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దయచేసి దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు సాత్వికులో కాదు అనడానికి స్పష్టమైన రుజువు ఏంటంటే మీరు పోరాడరు. And when you fight in your office or at home or with the neighbors or with your house owner or in the school management or anybody, the moment you fight, you are proving that the kingdom of this world belongs to you. అయితే పని చేసే చోట కానీ, ఇంట్లో కానీ, లేకపోతే ఇంటి పొరుగు వారితో కానీ, ఇంటి ఓనర్స్తో కానీ, లేకపోతే స్కూల్లో ఉండే మేనేజ్మెంట్తో కానీ మనం గనక పోరాడడం మొదలు పెట్టాము అంటే దాని అర్థం ఏంటంటే, దాని రుజువు ఏంటంటే మనము ఈ లోక సంబంధమైన వాళ్ళమే. No, dear brothers and sisters, we are not called to fight. ప్రియ సహోదరి సహోదరులారా, మనం పోరాడడానికి ఇక్కడ పిలవబడలేదు. We are called to be meek and gentle. మనం సాత్వికంగా మృదువుగా ఉండడానికి పిలువబడ్డాం. And then we are meek and we don't fight for it, and God will see that it comes back to you. అయితే మనం సాత్వికంగా ఉంటాం, మౌనంగా ఉంటాం, దానికోసం పోరాడము. అయితే దేవుడు దాన్ని చూస్తూ ఉన్నాడు, దాన్ని మరలా ఆయన మనకు తిరిగిస్తాడు. Sometimes maybe you are saying, oh, brother, I was humble and I didn't fight and I didn't make a noise and therefore I lost my promotion or I lost my transfer or something like that. మరి కొన్నిసార్లు మీరు ఇలా అనొచ్చు, సో బ్రదర్, మరి నేను సాత్వికంగా ఉండడం వల్ల, తగ్గించుకుని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడం వల్ల నేను నా ప్రమోషన్ ని పోగొట్టుకున్నాను, లేకపోతే నా ట్రాన్స్ఫర్ నేను పోగొట్టుకున్నాను అని మీరు చెప్పొచ్చు. If I had fought, then I would have got. నేను పోరాడుంటే నేను పొందుకుని ఉండేవాడిని. And that is what the world says. లోకం అదే చెప్తుంది. If you keep quiet, you won't get anything. మీరు మౌనంగా ఉంటే మీరు దేన్ని పొందుకోరు. They have got a phrase from the world also. Only a crying baby will get milk. Brother, what is it? Only a crying baby will get milk. It's a saying, brother. It's a saying in okay. We all, in different languages, they say only a crying baby, crying. Crying baby. Oh, sorry, brother. Yeah. Crying. CRY. అయితే ఏడ్చే బిడ్డకే పాలు దొరుకుతాయని ఈ లోకంలో చెప్పినట్టుగా ఆ మాటను ఉపయోగిస్తుంటారు వాళ్ళు. Only a crying baby will get the milk. కాబట్టి ఏడ్చే బిడ్డే పాలను పొందుకుంటుంది. They will come and stimulate us and they will come and tell us and do that. You have to fight and you have to go and say that. You have to strike work and you have to do this, you have to do that. మరి వాళ్ళు వచ్చి మనతో ఈ విధంగా చెప్తారు, నువ్వు అలా ఇలా ఈ విధంగా చెయ్యాలి, నువ్వు స్ట్రైక్ చేయాలి, లేకపోతే నువ్వు ఇలా మాట్లాడాలి, ఎదిరించాలి అని చెప్తూ ఉంటారు. That is all in the world. ఇదంతా లోకంలో ఉంటుంది. But that is not what our value system. అయితే మన యొక్క విలువలు అలా ఉండకూడదు. Our value system is not that. మన విలువలు అలా ఉండకూడదు, మనది అవి కాదు. We will not fight because we are meek, we are non-fighters. మనం పోరాడము, మనం సాత్వికులం గనక మనం పోరాడే వ్యక్తులము కాదు. Some time ago one brother asked me. కొంతకాలం క్రితం ఒక సహోదరుడు నన్ను ఇలా అడిగాడు, why if some religious people are attacking the Christians? మరి కొంత మతానుసారులైన వారు క్రైస్తవుల మీద దాడి చేస్తున్నప్పుడు why can't we also have our army and why can't we also fight with them?
ఎందుకని మనం మన సైన్యాన్ని కలిగి ఉండకూడదు, మనం ఎందుకు మన సైన్యంతో వారి మీద పోరాడకూడదు అని అడిగాడు. Why Christians are always getting the beating and keeping quiet? ఎందుకు క్రైస్తవులు ఎల్లప్పుడూ దెబ్బలు తింటూ మౌనంగానే ఉంటున్నారు? Yeah, they are being persecuted, and all over the world, Christians are, not only in India, all over the world, Christians are being persecuted. మరి భారతదేశంలో మాత్రమే కాదు, లోకమంతా, ప్రపంచమంతా కూడా క్రైస్తవులు హింసించబడుతూనే ఉన్నారు. And Christians are so quiet and so foolish and so meek, and they don't fight back. మరి క్రైస్తవులు చాలా మౌనంగా ఉంటున్నారు, బుద్ధిహీనంగా ఉంటున్నారు, వాళ్ళు సాత్వికంగా ఉండి తిరిగి పోరాటం లేదు. Therefore, all the more they are fighting against us. అందుచేత వాళ్ళు ఇంకా ఎక్కువగా మన మీద పోరాటం చేస్తున్నారు. So then I replied to him. అప్పుడు ఆ వ్యక్తికి నేను ఇలా జవాబిచ్చాను. Whom are you following? Whom are we following? బ్రదర్, మనం ఎవరిని అనుసరిస్తూ ఉన్నాము? నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? Whom are we following? మనం ఎవరిని అనుసరిస్తున్నాం? We are following Christ who never fought. ఎన్నడూ పోరాడని క్రీస్తుని మనం వెంబడిస్తున్నాం. He said, if my kingdom was of this world, my servants would have been fighting. ఆయన అంటున్నాడు కదా, ఒకవేళ నా శిష్యులు, నా రాజ్యం ఈ లోక సంబంధం అయితే నా సేవకులు పోరాడుతూ ఉంటారు. Our kingdom is not of this world, and therefore we will not fight. మా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు గనక మేము పోరాడము. And then immediately he said, oh, thank you very much, brother. I never thought like that. అప్పుడు వెంటనే సహోదరుడు, దీనికి ధన్యవాదాలు, ఎప్పుడు ఇలా ఆలోచించలేదు అని చెప్పాడు. I want to show a picture from the Old Testament. పాత నిబంధనలో నుంచి ఒక సాదృశ్యాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. Genesis chapter 13, 1-3. యోహాను సువార్త, ఆదికాండము 13వ అధ్యాయం. It says that there was a fight between the servants of Lot and servants of Abraham. Verse 7. ఇక్కడ 7వ వచనంలో అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకు గొడవ వచ్చింది. And then, there is a Holy Spirit has put one sentence there. Very, very, very important statement. అక్కడ పరిశుద్ధాత్ముడు ఒక మాటని రాయించాడు. అది చాలా 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 ప్రాముఖ్యమైన మాట. Not only that they were fighting, వాళ్ళు గొడవాడుకోవడం మాత్రమే కాదు, but the last part of verse 7. 7వ వచనం చివరి భాగంలో ఆ కాలమందు కనాని విచ్వందు correct. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురముండిరి. The Lot's servants and Abraham's servants were fighting. ఇక్కడ లోతు యొక్క సేవకులు, అబ్రహాం సేవకులు ఇద్దరు గొడవాడుకుంటున్నారు. But all these things were seen by the Canaanites and the Perizzites. కానీ ఈ సంగతులన్నీ కూడా కనానీయులు, పెరిజ్జీయులు చూస్తూ ఉన్నారు. The Lot could not be bothered about that. అయితే లోతుకి దీని గురించి అసలు పట్టింపే లేదు. He was not bothered. తనకు అసలు పట్టింపు లేదు. But Abraham was not like that. కానీ అబ్రహాం అలా లేడు. Abraham understood that the name of our God is being blasphemed here. అబ్రహాం ఏమని ఆలోచించాడంటే, మన దేవుని యొక్క పేరు ఇక్కడ దూషించబడుతూ ఉంది. And therefore what did he do? అందుచేత తను ఏం చేశాడు? Read brother, verse 8. 8వ వచనం. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనక నాకును నీకును, నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. Let there be no fights. ఇక్కడ ఏం గొడవలు ఉండకూడదు. The heathen are looking at us. ఎందుకంటే అన్యులు మనల్ని చూస్తున్నారు. And they'll be blaspheming our God. వాళ్ళు మన దేవుణ్ణే దూషిస్తారు. So don't allow them to see this fight. Let us not fight. వాళ్ళు ఈ గొడవను చూసేటట్టుగా మనం అనుమతించద్దు, కాబట్టి మనం గొడవ ఆడుకోవద్దు. And he was such a junior man, Lot, but even then he says we are brothers. మరి లోతు అబ్రహాం కంటే ఎంతో వయసులో చిన్నవాడు అయినప్పటికీ కూడా అబ్రహాము ఏమని చెప్తున్నాడంటే, మనము సహోదరులము అని చెప్తున్నాడు. We are brothers, why are we fighting? మనం బంధువులు, మన సహోదరులు, మనం ఎందుకు గొడవాడుకోవాలి? Verse 9, the whole land is in front of us. If you go to the left, I'll go to the right. If you go to the right, I'll go to the left. 9వ వచనం చూస్తే, ఈ దేశమంతటా దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, నువ్వు
ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను. Abraham was a meek man. అబ్రహాము సాత్వికుడైన వ్యక్తి. He was a meek man. తను సాత్వికుడు. He said, I will not fight. తను అంటున్నాడు, నేను గొడవ ఆడను, కలహం ఆడను, I will not fight. నేను పోరాడను. I will tell my servants not to fight with your servants or with you. I will not fight with you. నా సేవకులతో కూడా పనివారితో నేను చెప్తాను, నీతో పోరాడద్దని, నీ నీ పనివాళ్ళతో పోరాడద్దని చెప్తాను. If you are going to the right, you go to the right, I'll go to the left. నువ్వు ఒకవేళ కుడివైపుకి వెళ్ళాలని కూడా కుడివైపుకి వెళ్ళు, నేను ఎడమ వైపుకి వెళ్తాను. And then immediately Lot looked up, verse 10. ఆ తర్వాత 10వ వచనంలో చూస్తే వెంటనే లోతు తన కనులెత్తి పైకి చూశాడు. And then he saw the fertile land. ఆ తర్వాత అక్కడ చాలా శ్యామలమైన భూమిని అంతటిని చూశాడు. Well watered everywhere. ప్రతి చోట కూడా నీళ్లు పారుతూ ఉన్నాయి. And then it says in verse 11, again there is an expression which is very important there. Verse 11. మరలా 11వ వచనంలో ఇక్కడ ఒక మాట మనం చూస్తాం చూడండి. Lot chose for himself. లోతు తనకు ఏర్పరచుకొని అనే మాట మనం చూస్తున్నాం. You know, he just saw that the place is so beautiful and so fertile and so good, so green. మరి తను ఆ ప్రదేశం అంతా చూసి ఇది చాలా చక్కగా పచ్చగా ఉంది, చాలా సస్యశ్యామలంగా ఉంది, పంటలు పండే భూమిగా ఉంది అన్ని చూసుకున్నాడు. And he chose for himself. మరి తనకు తానుగా దాన్ని ఏర్పరచుకున్నాడు. He did not pray, he did not seek God. తను ప్రార్థన చేయలేదు, దేవుని యొద్ద వెతకలేదు. Lord, is it really your will that I should take this place? ప్రభువా, ఈ ప్రదేశాన్ని నేను తీసుకోవడం నిజంగా నీ చిత్తమేనా? And then he chose, you know, he went and settled near Sodom and Gomorrah. ఆ తర్వాత ఆ విధంగా తను ఎంపిక చేసుకుని సొదొమ గొమొర్రా దగ్గర వరకు వెళ్ళి అక్కడ కాపురం ఉన్నాడు. And then you know all the problems and all the family difficulties that he had. ఆ తర్వాత తను కలిగి ఉన్న సమస్యలన్నీ కూడా, కుటుంబ సమస్యలన్నీ మీకు తెలుసు. And then what happened? You know, this is the point I want to say. When you are meek, you are not losing anything. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు సాత్వికంగా ఉన్నప్పుడు మీరు దేన్ని కోల్పోరు. From a worldly point of view, people would advise Abraham. అయితే లోకానుసారంగా అక్కడ ఉన్న ప్రజలు అబ్రహాంకి ఏమని సలహా ఇచ్చి ఉంటారంటే, What are you doing, Abraham? అబ్రహాము, నువ్వేం చేస్తున్నావు అసలు? You are the senior man here. నువ్వే ఇక్కడ ఎంతో అనుభవం ఉన్న వ్యక్తివి. Why do you allow your nephew to take the good place? You should take that good place. ఎందుకని నీ మేనల్లుడు ఆ మంచి స్థలాన్ని తీసుకునేటట్టుగా నువ్వు అనుమతించావు, నువ్వు తీసుకోవాలి కదా ఆ స్థలాన్ని. No, he did not listen to all that argument. అయితే ఆ వాదనలన్నింటినీ అబ్రహాం వినలేదు, పట్టించుకోలేదు. And therefore what happened? చేత ఏం జరిగింది? Verse 14. 14వ వచనం. And the Lord said, లోతు అబ్రహామును yeah, read. Yes, brother. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తర తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. Yeah. You know what happened? He was so meek, he will not fight, he will not go and argue, he will not prove that he is senior, nothing. You want to take it, take it. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? తను సాత్వికంగా ఉన్నాడు కనుక తను పోరాడడు, గొడవ చేయడు, తను మౌనంగా ఉంటాడు. నీకు ఇది కావాలా, నువ్వు తీసేసుకో అని చెప్తాడు. God saw that. దేవుడు దాన్ని చూశాడు. God saw that. దేవుడు దాన్ని చూశాడు. And then God said, now lift up Abraham. Here the Lord said to Abraham, it says. అయితే ఇక్కడ ప్రభు అబ్రహాంతో ఇలా చెప్పాడని మనం ఇక్కడ చూస్తున్నాం. After Lot had separated from him. లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోయిన తర్వాత. Yeah. God did not want to speak to Abraham in the presence of Lot. No. దేవుడు అబ్రహాముతో లోతు ఉన్నప్పుడు మాట్లాడాలని అనుకోలేదు అసలు. And now then he told Abraham, now look up to the left, to the right, to the north and south and east and west and all that.
అయితే అప్పుడు చెప్తూ ఉన్నాడు, ఇప్పుడు నీ తల పైకెత్తి ఈ యొక్క ఉత్తర తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడని చెప్తున్నాడు. I will give it to you and to your descendants forever. Verse 15. 15వ వచనం ఆయన చెప్తూ ఉన్నాడు, నీకు నీ సంతానం నాకు సదాకాలం జనిస్తాను. Beloved brothers and sisters, when you are meek, God will support you. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు సాత్వికులుగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని సహకరిస్తాడు. This is the wisdom from above. ఇది పైనుంచి వచ్చు జ్ఞానము. James chapter 3. యాకోబు 3వ అధ్యాయం. World cannot understand this. లోకము దీన్ని అర్థం చేసుకోలేదు. World cannot understand this wisdom. ఈ జ్ఞానాన్ని లోకం అర్థం చేసుకోలేదు. Chapter 3 of James. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. The wisdom from above, verse 17, is first of all pure, then peaceable, gentle. Then it says there is a word which says willing to yield. Willing to yield. 17వ వచనం చూస్తే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది. ఇక్కడ ఇంకొక మాట మనం ఏం చూస్తున్నామంటే, సులభముగా లోబడినది, లోబడటానికి ఇష్టపడేది. That means willing to yield. అంటే లోబడటానికి, లొంగిపోవడానికి ఇష్టపడేది. That is what Abraham did. అదే అబ్రహాం చేశాడు. When Lot was fighting for it, he said, I want to go there. You go, please. అయితే లోతు దానికోసం పోరాడుతూ ఉన్నప్పుడు, నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నానంటే, అప్పుడు అబ్రహాం అన్నాడు, వెళ్ళిపో దయచేసి. I want this well-watered, fertile land for me. I want that. And ఈ నీళ్లు పారుతూ yielded to that. లోతు ఈ యొక్క నీళ్లు పారుతూ ఉన్న ఈ చక్కని ఈ భూమి, పంట భూమి అంతటిని నాకు కావాలి, నేను తీసుకుంటాను అన్నప్పుడు అబ్రహాము సరే దాన్ని లొంగిపోయి తీసుకెళ్ళిపో అని చెప్పాడు. This is the wisdom from above. ఇది పైనుండి వచ్చు జ్ఞానము. This is the wisdom from above. ఇది పైనుండి వచ్చు జ్ఞానం. One more verse I want to show in Acts chapter 8. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఇంకొక వచనం చూపించాలనుకుంటున్నాను. It says, he was, verse 32. 32వ వచనం. Please read, brother. అతడు లేఖనమందు చదువుతున్న భాగం మీదగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కొత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. Says he does not open his mouth. He did not open his mouth and argue and fight and prove that he's right. No. ఇక్కడ చూసినట్లయితే ఆయన నోరు తెరవలేదని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన నోరు తెరవలేదు, వాదించలేదు, తను సరిగ్గానే ఉన్నాను, నేను తప్పు చేయలేదని వాదించుతూ చెప్పుకోలేదు, సమర్థించుకోలేదు. Nothing. అలాంటివేం చేయలేదు. He was led as a sheep to slaughter. వధించబట్టకు గొర్రెవలే అతను తీసుకెళ్ళబడ్డాడు. As a lamb before a shearer, it's silent. బొచ్చు కత్తిరించు వాని ఎదుట ఎలాగ మౌనంగా ఉంటుందో అలా ఆయన మౌనంగా ఉన్నాడు. He did not open his mouth. ఆయన తన నోరు తెరవలేదు. ఆయన He was meek. He humbled himself. ఆయన సాత్వికంగా ఉన్నాడు, తను తగ్గించుకున్నాడు. Therefore, what happened? అందుచేత ఏం జరిగింది? It says his justice was taken away. ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. He did not get any justice. ఆయనకి ఏ న్యాయం దొరకలేదు, న్యాయం జరగలేదు, తీసివేయబడింది. He did not get any justice. ఆయనకి న్యాయం దొరకలేదు. That was an extent of meekness that Jesus had. మరి యేసయ్య కలిగిన సాత్వికం యొక్క స్థాయి అంతటిది. He did not. He said, "I will not fight. I will not prove to Pilate that I'm innocent and I'm the son of God. I'm going to nothing." మరి ఆయన నేను పోరాడను, పిలాతుకి నేను ఒక అమాయకుడినని, నేను దేవుని కుమారుడని రుజువు చేసుకోవాలని ఆయన ఏం అనుకోలేదు. He did not get any justice. ఆయనకి ఏ న్యాయం దొరకలేదు. He did not get any justice. ఆయనకి న్యాయం దొరకలేదు, ఆయన న్యాయం పొందుకోలేదు అసలు. Because he was meek. ఎందుకంటే ఆయన సాత్వికంగా ఉండడం వల్ల. Beloved brothers and sisters, that is your calling. ప్రియ సోదరి సోదరులారా, మీ పిలుపు అది. That is your calling. That is my calling. అది మీ పిలుపు, నా పిలుపు. Maybe in the working place. బహుశా పనిచేసే చోట, maybe at home. లేదా ఇంటి దగ్గర.
maybe in the maybe with the neighborhood, లేదా ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర, maybe in the church, సంఘంలో, maybe in the place where you stay. మీరు నివాసం ఉంటున్న ప్రదేశంలో Your justice will be taken up. మీకు దొరకవలసిన న్యాయం దొరకకుండా అది తీసివేయబడుతుంది. That was the way of Jesus. అది యేసయ్య యొక్క మార్గం. అది The meek shall inherit the earth. తాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు. The meek shall inherit the earth. తాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు. And then what you are losing at that particular time because of your meekness, God will restore it back to you. మీరు సాత్వికంగా ఉండడం ద్వారా ఆ సమయంలో దేనైతే మీరు కోల్పోతున్నారో ప్రభువు దాన్ని మరలా మీకు తిరిగిస్తాడు. Jesus was taken away in humiliation and no justice was for him, but he was resurrected. యేసయ్య దగ్గర నుంచి కూడా ఆయన అవమానించి ఆయన దగ్గర నుంచి న్యాయాన్ని జరగకుండా తీసివేశారు, కానీ ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. He was resurrected and he ascended and he's coming for us as a king. మరి ఆయన పునరుద్ధానుడు అయ్యాడు, ఆరోహణమయ్యి ఆయన మరలా రాజుగా మన కోసం తిరిగి వస్తున్నాడు. May the Lord help us to understand this truth. ఈ సత్యాన్ని అర్థం చేసుకునేటట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక. God allows various situations to be meek. తాత్వికంగా ఉండడానికి దేవుడు రకరకాల పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. The Lord help us to be meek. తాత్వికులుగా మనం ఉండినట్లుగా ప్రభు మనకు సహాయం చేయను గాక. Shall be a word of prayer. ప్రార్థన చేసుకుందామా? Father, we thank you, we praise you for the word. తండ్రి, నీవిచ్చిన మాటను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం. Help us, Lord, to understand what is the meekness. తాత్వికం అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. To be meek always, Lord, so that even if we lose something, Lord, you will give it back to us. ప్రభువా, మేము సాత్వికంగా ఉండడం వల్ల మేము దేనైనా కోల్పోయినా సరే మరలా నువ్వు దాన్ని మాకు తిరిగిస్తావు. Lord, we believe that. దాన్ని మేము నమ్ముతున్నాం ప్రభువా. In the name of Jesus we pray. యేసు నామములో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. Amen. ఆమేన్.